నిర్మల్ జిల్లా బాసరలో జీఎస్ గార్డెన్లో పార్టీ నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భేటీలో పార్టీ నాయకులకు మంత్రి సీతక్క పలు అంశాలపై కీలక సూచనలు చేసినట్లు నేతలు తెలిపారు. కూటమి ప్రభుత్వానికి బీటలు వారే సమయం ఆసన్నమైందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం మేడలు వంచడం ఖాయమని వారు తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కలెక్టరేట్ వద్ద రైతు సమస్యలపై వారు ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులను నిండా ముంచిందని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. అలాగే రోడ్లపై ఆవులు, మేకలను వదలరాదని, ఒకవేళ మూగజీవులను రోడ్లపై వదిలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా నరసరావుపేటలో ఉన్న ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకును ఆయన ప్రారంభించారు. రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి అన్నారు. సిఎస్ఆర్ నిధులతో జిల్లా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని రవికుమార్ చెప్పారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులకు అండగా వైసీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. కూటమి వచ్చాక రైతు సమస్య పరిష్కారం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. పేదవారి కలను ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేరుస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని ఆయన అన్నారు. వైసీపీ కీలక నేత కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం గొల్లారం గూడూరు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ఈసీ మహేశ్వర్ రెడ్డి నీటి పన్ను చెల్లించలేదని తహసీల్దార్ ఆఫీస్కి వెళ్లారు. అయితే అక్కడ ఆయనను కొందరు వ్యక్తులు అడ్డుకొని సంబంధిత పత్రాలను చించివేసినట్లు తెలుస్తోంది. హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్టు పాలకుల అబద్ధతకు పరాకాష్ట అని చెప్పారు. తొక్కిసలాట బాధితుల పట్ల తనకు పూర్తిగా సానుభూతి ఉందని, కానీ ఆ ఘటనలో వాస్తవంగా విఫలమైంది ఎవరని ప్రశ్నించారు. అల్లు అర్జున్ కు నేరుగా ఎటువంటి సంబంధం లేదని, కేసులో ఆయనను ఒక సాధారణ నేరస్తుడిగా చూడడం సరికాదని అన్నారు. ఏపీని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సుదీర్ఘ పాలన అనుభవంతో మంత్రులు, జిల్లా కలెక్టర్లకు మార్గనిర్దేశం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. నిన్న మొన్న 2 రోజుల పాటు జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు, మంత్రులతో చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశం దీనికి చక్కటి ఉదాహరణ అని చెప్పవచ్చు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు. ఊసరవెల్లి అవంతి శ్రీనివాస్, నీలాంటి ఊసరవెల్లిలో మాకేం సమయం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలకు తెలుసు వైసీపీ ప్రభుత్వంలో నాయకులు సర్వం నాకేశారని, అందులో నువ్వు, జగన్ రెడ్డి కూడా భాగస్వాములే అని మండిపడ్డారు. నర్సాపురం మండలం ఎర్రగుంట్ల తాండా గ్రామ పంచాయతీలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న స్టాండ్లో నుంచి గ్లాస్ తీస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి అనిత మహిళ అక్కడికక్కడే కుప్పకూలింది. ఇంట్లోకి వచ్చిన భర్త వచ్చి చూడగా అప్పటికే మహిళ మృతి చెందిందని అతను తెలిపాడు. ఈ విషయంపై నర్సాపూర్ పోలీసులకు తెలపడంతో సంఘటన స్థలానికి చేరుకున్న వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో డంపింగ్ యార్డుల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ వర్మి కంపోస్టు తయారీకి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇందుకు గాను 100% తడి చెత్త, పొడి చెత్తను సేకరించాలన్నారు. డంపింగ్ యార్డు వల్ల తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని, అలాగే డంపింగ్ యార్డులో చెత్త లేకుండా ఎప్పటికప్పుడు వర్మి కంపోస్ట్ తయారీపై దృష్టి సారించాలని చెప్పారు. వికారాబాద్ జిల్లా పూడూరు గేట్ సమీపంలో సాయిబాబా కాటన్ మిల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగిందని మిల్ యాజమాని వాపోయారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అల్లిపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా అల్లివెల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి ప్రారంభించారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామ శివారులో గల ఎంటీఎన్ ఇసుక బట్టిలో వర్క్ సైట్ ధృవ పాఠశాలను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు ప్రారంభించారు. ఇటుక బట్టీలో పనిచేసే వలస కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యంగా వర్క్ సైట్ ధృవ పాఠశాల ప్రారంభిస్తున్నట్లు కమిషనర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతరం ఒడిశా కార్మికుల పిల్లలకు పలుకలు పుస్తకాలు అందజేశారు. జగిత్యాల జిల్లా తహసీల్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. తమ భూమిని రికార్డులలో మరొక పేరు మార్చారని మోతే గ్రామానికి చెందిన బొల్లం అయ్యూర్ కుమార్ కుటుంబ సభ్యులతో సహా కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రికార్డులు మార్చిన వారిపై చర్యలు తీసుకొని తమ భూమి తమకు దక్కేలా చూడాలని వారు అధికారులను కోరారు. గద్వాల జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల 4వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నిరాహార దీక్షలో భాగంగా వినూత్నంగా మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 20 లక్షలు, ఆరోగ్య బీమా 10 లక్షల సౌకర్యం కల్పించాలని కోరారు. చిత్తూరు జిల్లా సోమల బస్టాండ్ కూడలిలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబాల కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి నడి రోడ్డుపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనను చూసిన ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకొని గాయపడ్డ వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిపై ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థి లీలావతి తీవ్ర అస్వస్థతకు గురైంది. మెరుగైన చికిత్స కోసం హాస్టల్ సిబ్బంది హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థిని గుట్టు చప్పుడు కాకుండా అధికారులు తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే లీలావతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి హాస్టల్ను పరిశీలించారు. అలాగే విద్యార్థి ఆరోగ్యంపై ఆరా తీసినట్లు ఆయన చెప్పారు. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కుసలాట ఘటనలో ఆయన అరెస్ట్ చేసినట్లు సిపి నవి అరంత్ తెలిపారు. తొక్కుసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తేజస్వి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై BNS 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకునేందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. రాష్ట్రాన్ని టూరిస్ట్ డెస్టినేషన్ గా మారుస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. స్వరాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు లాంటి మహోన్నత వ్యక్తి సారథ్యంలో రాష్ట్రం దూసుకెళ్తుందన్నారు. గోవా వంటి ఫేమస్ టూరిస్ట్ స్పాట్లను నాశనం అయ్యాయని, మన రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, వీటిని అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. ఆస్తుల కేసుల విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన 19 నెలల జైలులో ఉండి బెయిల్పై విడుదలయ్యారు. అయితే చాలా కాలంగా జగన్ బెయిల్పై ఉండటంతో మాజీ ఎంపీ ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు కృష్ణంరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆస్తుల కేసు విషయంలో జైలు నుంచి విడుదలైన జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, షరతులను కూడా ఉల్లంఘిస్తున్నారని, అందువల్ల ఆయన బెయిల్ను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా వేసింది. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పార్లమెంట్లోని ఉభయ సభల్లో 2 రోజుల పాటు ప్రత్యేక చర్చ జరగనుంది. ఇందులో భాగంగా లోక్సభలో 0 అవర్ ముగిసిన తర్వాత చర్చ ప్రారంభమైంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దిగువ సభలో రాజ్యాంగంపై చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ దేశాన్ని ఐక్యంగా, ప్రజాస్వామ్యంగా, స్వావలంబనగా ఉంచేందుకు రాజ్యాంగం ఓ రోడ్ మ్యాప్గా ఉపయోగపడుతుందని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడి నైతిక దిక్సూచి అని, ప్రతి వ్యక్తికి బలమైన గుర్తింపును అందిస్తుందని పేర్కొన్నారు.
లగచర్ల రైతుకు బేడీలు వేసిన ఘటనలో కంది సెంట్రల్ జైలర్ సంజీవరెడ్డి సస్పెండ్ చేయడంతో పాటు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్పై విచారణకు ఆదేశించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. చేసే దరిద్రపు పనులన్నీ రహస్యంగా చేయించి ఇప్పుడు కెమెరాల ముందు దొరికిపోగానే అధికారులను బలిపశువులను చేస్తున్నారని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. నీ నిజ స్వరూపం రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ తెలిసిపోయిందని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిన వెంటనే వైసీపీ పార్టీ నాయకులు తమ ఉనికి కాపాడేందుకు హడావుడి చేసే ప్రయత్నం చేస్తున్నారని జనసేన నాయకులు పులిహర అన్నారు. గత 5 సంవత్సరాలు అధికారమే మత్తులో ఉండి ఏ పరిపాలన చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో పరిపాలన కొనసాగించారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టారని ఆయన ఆరోపించారు. తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఉద్యమంలో స్ఫూర్తి నింపిన రూపాన్ని విగ్రహంగా మలుచుకున్నామని చెప్పారు. తెలంగాణ తల్లిపై రేవంత్ రెడ్డి సర్కార్ గెజెట్ ఇవ్వడం దారుణమన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా భారతమాత విగ్రహంపై గెజెట్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. ఇదే విషయంపై రైతులతో కలిసి నెల్లూరు నగరంలోని వీఆర్పీ సెంటర్ వద్ద నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి జాయింట్ కలెక్టర్ కార్తిక్ వినతి పత్రం అందజేశారు. ప్రజా సమస్యల మీద పోరాడే పోరాట ఫార్ములే కేటీఆర్ అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. రైతులపై సర్కారు దుర్మార్గాలను నిలదీసే ఫార్ములే కేటీఆర్ అని చెప్పారు. ఆశా కార్యకర్తలైన ఆడబిడ్డల మీద, గురుకుల పసిబిడ్డల ఫుడ్ పాయిజనింగ్ మీద స్పందించి సర్కార్ మెడలు వంచే ఫార్ములే కేసీఆర్ అని తెలిపారు. సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ పార్లమెంట్ మీడియా లాబీ వద్ద మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. తొక్కిసలాట్లో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో తన జోక్యం ఉండదని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఉగ్రదాడి జరిగి 23 ఏళ్లు అయిన సందర్భంగా అమరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. ఉగ్రవాద శక్తులకు వ్యతిరేకంగా దేశం పోరాడుతుందన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత్ దృఢ సంకల్పంతో ఉందన్నారు. అమరులైన వారికి దేశం కృతజ్ఞతలు తెలుపుతుందని రాష్ట్రపతి అన్నారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. బట్టలు మార్చుకోవడానికి సమయం ఇవ్వకుండా బెడ్రూమ్ నుంచి నేరుగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడాన్ని ఆయన తప్పుబట్టారు. ఒక జాతీయ అవార్డు గ్రహీతను ప్రముఖ హీరో పట్ల ఈ రకంగా అమర్యాదగా వ్యవహరించిన తీరు ఎంత మాత్రం సమర్థనీయమని అన్నారు. అల్లు అర్జున్ అరెస్టును ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఖండించారు. అయితే పుష్కరాల సమయంలో ఏపీలో జరిగిన ఘటనలు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మీటింగ్లో జరిగిన తొక్కిసలాట గుర్తు చేస్తూ పోలీసులపై ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్లినప్పుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో 3, పుష్కరాలు 23 మంది చనిపోయారని గుర్తు చేశారు. మరి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారా అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులకు ఒక న్యాయం, నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా అని కేఏ పాల్ నిలదీశారు. కడప జిల్లా వేమలలో ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ, వైసీపీలు డి అంటే డి అనేలా వ్యవహరించారు. ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగారు. సాగునీటి ఎన్నికల నామినేషన్పై వైసీపీ, టీడీపీ మధ్య వివాదం రేగింది. వైసీపీ కార్యకర్తలను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా భూదాన్ భూముల కేటాయింపు వ్యవహారంలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఈడీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా వంశీరామ్ బిల్డర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బారెడ్డికి కూడా ఈడీ నోటీసులు అందజేశారు. భూదాన్ భూముల కేటాయింపులతో సూర్యతేజతో పాటు సిద్ధారెడ్డి కూడా లాభపడుతున్నట్లుగా విచారణలో వెల్లడైంది. వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసి ఈడీ ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. హైదరాబాద్లోని బహదూర్పుర పిఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
కిషన్ బాగ్ ప్రాంతంలో జనవాసాల నడుమ ఉన్న స్కాన్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే పక్కన ఉన్న ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ కి సైతం మంటలు వ్యాపించాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గూడూరులో భారీ వర్షాలు లేనప్పటికీ ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో పొంగుతున్నాయి. స్వర్ణముఖి బ్యారేజ్లో వరద నీరు పోటెత్తుతోంది. దీంతో 7 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. పంపలేరు వాగు పొంగి పొర్లడంతో గూడూరు నుంచి నెల్లూరు వైపు వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలు అధికారులు నిలిపివేశారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అప్పల బాధలు భరించలేక వెంకటరమణ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. సకాలంలో స్పందించిన కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకటరమణ మరణించాడు. అప్పు ఇచ్చిన దాస్ వేధింపులే ఈ ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. గుంటూరులోని పలు రోడ్లపై ఇస్కాన్ సభ్యులు భగవద్గీత పుస్తకాల అమ్మకాన్ని చేపట్టారు. దీంతో ఇస్కాన్ సభ్యులపై ఎమ్మెల్యే గల్లా మాధవి రోడ్లపై పుస్తకాల అమ్మటానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. క్రిస్టియన్ ర్యాలీకి ఉన్న పర్మిషన్ మాకు ఎందుకు లేదు అంటూ ఇస్కాన్ సభ్యులు మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో టాస్క్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహించారు. నగరంలో సివిల్ సప్లై ఆఫీసులో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ బృందం దాడులు జరిపారు. నగరంలో కొన్ని రేషన్ షాపులు, ఆన్ అథరైజ్డ్ రేషన్ షాపులపై దాడులు చేశారు. డీలర్లు ఎవరో తెలియకుండా బియ్యం ఎందుకు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. రామాయణపట్నం పోర్టుకు భూమిలిచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఇంకా నష్టపరిహారం అందలేదంటూ ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. చేవూరు గ్రామానికి చెందిన నక్కల వినోద్ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఊరేసుకున్నాడు. ఆత్మహత్యకు పోర్టు భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి కారణమని బాధితుడు వీడియోలో ఆరోపించారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. లలిత రైస్ మిల్ ఇండస్ట్రీస్ అధినేత శివప్రసాద్ ఇంట్లో ఇన్కమ్ టాక్స్ అధికారులు ఐటీ సోదాలు నిర్వహించారు. ఈ మేరకు ఇంట్లోని పలు డాక్యుమెంట్లను అధికారులు పరిశీలించారు. రైస్ మిల్లు, ఇళ్లలో కంపెనీకి సంబంధించిన ఆదాయ వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా వైసీపీ యువజన రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యకు బెయిల్ మంజూరు చేశారు. 15,000 రూపాయల పూచీకత్తులు సమర్పించాలని, ప్రతి నెల మొదటి సోమవారం మంగళగిరి స్టేషన్కు వచ్చి సంతకం పెట్టాలని జిల్లా కోర్టు తెలిపింది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో అరెస్ట్ అయిన పానుగంటి చైతన్య ప్రస్తుతం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరిట మోసాలు చేస్తుందని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కులసాల కన్నబాబు ఆరోపించారు. తమ హయాంలో రైతు భరోసా ఇస్తే ఈ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని దుయ్యబట్టారు. రైతులకు మద్దతుగా వైసీపీ ఆందోళన పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అండి కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. కేవలం ఓట్ల కోసమే బీజేపీ హిందుత్వాన్ని పాటిస్తుందని శివసేన అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఘాటు వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లోని హిందువుల రక్షణకు భారత్ తీసుకుంటున్న చర్యల గురించి ప్రధాని పార్లమెంట్కు తెలియజేయాలని ఉద్ధవ్ ఠాక్రే కోరారు. ఒక ఫోన్ కాల్తో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్న ప్రధాని బంగ్లాదేశ్లో హింసను మాత్రం ఆపలేరా అని ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో చోటు సాధించుకున్నారు. ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచిన దొమ్మరాజు గుకేష్కు 5 కోట్లు క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు. సింగపూర్లో జరిగిన వరల్డ్ చెస్ టోర్నీలో గుకేష్ విశ్వ విజేతగా గెలిచారు. భారత గ్రాండ్ మాస్టర్ గుకేష్తో ఫోన్లో మాట్లాడారు సీఎం స్టాలిన్. వరల్డ్ టైటిల్ సాధించిన గుకేష్ను ఆయన మెచ్చుకున్నారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన సూచనలు స్వీకరిస్తున్నట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. తప్పు చేసిన వారు పెద్దోళ్ళైనా పేదోళ్ళైనా చట్టం ఒకటేనని, మీరు కూడా తప్పు చేస్తే చర్యలు తప్పవని, ఆ సమయం కూడా వచ్చిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించి కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామ్మోహన్ రెడ్డి ఆసక్తికర కామెంట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టును తప్పుపడుతూ కేటీఆర్ చేసిన ట్వీట్ను సామార్ రామ్మోహన్ రెడ్డి తిప్పికొట్టారు. చదువుకున్న వాడివి, 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన వాడివి, చట్టం గురించి తెలియదా కేటీఆర్ అని రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తప్పు లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అల్లు అర్జున్ అరెస్టు విషాదకరమైన తొక్కిసలాట ఘటన పోలీస్ శాఖ యొక్క స్పష్టమైన వైఫల్యమేనని, జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ తప్పు కాదని అన్నారు. అలాగే అల్లు అర్జున్ తన విజయాలతో తెలుగు రాష్ట్రాలకు ఎనలేని గర్వం తెచ్చారని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వేటకు వెళ్లే మత్స్యకారులు కొద్ది రోజులు సముద్రంపై వెళ్లకుండా ఉండాలని హెచ్చరించింది. ఇస్తాంబుల్ విమానాశ్రయంలో 400 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఫ్లైట్లో ప్రయాణించాల్సిన 400 మంది ఇస్తాంబుల్లోనే ఉండిపోయారు. టర్కీ, ఢిల్లీ, ముంబై మధ్య రాకపోకలు సాగించాల్సిన 2 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇది ఇలా ఉంటే ప్రయాణికులకు ఎలాంటి వసతి, భోజన సదుపాయం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.